డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ గూడా హార్ట్ వాల్వ్‌కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయా? అంటే ప్రెగ్నెన్సీ వల్ల అయితే అలాంటి వాల్వ్ ప్రాబ్లమ్ రాదండి. కొంతమందికేందంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ వాల్వ్స్ ప్రాబ్లమ్ అంటే ముందు నుంచి చిన్నప్పుడు ఉన్న లేదంటే అంటే ఏదైనా డెవలప్‌మెంట్‌లో వచ్చి కొంతమందికి తెలియదు. ఆ టైంలో స్క్రీనింగ్ లేకపోవడం వల్లో, లేకపోతే సింప్టమ్స్ లేకపోవడం వల్లో, కొంతమంది దాన్ని గమనించకపోవడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా మందికి బయటపడుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాడీలో జరిగే చేంజెస్ వల్ల ఎందుకంటే ఆహ్, ఫీటస్‌కి యాస్ వెల్ యాస్ మదర్‌కి అడెక్వేట్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్ సప్లై ఉండాలి కాబట్టి, ఈ సర్క్యులేషన్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతూ ఉంటది. అంటే పల్స్ పెరుగుతది, బీపీ పెరుగుతది, సర్క్యులేషన్ ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి, అప్పుడు హార్ట్ మీద కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. సో, ఆ టైంలో ఏదైనా సైలెంట్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, యాక్చువల్‌గా వాల్వార్ హార్ట్ డిసీజ్ అనేది చాలా మందికి ఫస్ట్ టైమ్ బయటపడేది ప్రెగ్నెన్సీలో. ఒకప్పుడు అలా జరుగుతుండేది. అందుకనే ఇప్పుడేం జేస్తున్నారంటే ప్రీనేటల్ స్క్రీనింగు హ్మ్. ఇవన్నీ చేసి అంటే ప్రీ మెరైటల్ స్క్రీనింగ్ గాని, లేదంటే ప్రీనేటల్ స్క్రీనింగ్ గాని, ఇవి చేసి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అని తెలుసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ జేసుకుంటున్నారు. కాబట్టి అంటే అంటే ప్రెగ్నెన్సీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్, వాల్వ్ ప్రాబ్లమ్ అనేది రాదు. వాల్వ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉండి అది బయటపడకుండా తెలుసుకోకుండా ఉంటే అది బయటపడే అవకాశాలు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటాయి. హ్మ్. కానీ ప్రెగ్నెన్సీలో ఒక రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. అంటే దాన్ని పోస్ట్‌పార్టమ్ కార్డియోమయోపతి, పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటాం. కొంతమందిలో ప్రెగ్నెన్సీ వల్ల హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో రేర్‌గా 1 ఇన్ ఎ ల్యాక్, 1 ఇన్ 2 ఓకే. లాక్స్ అట్లా. సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే దానికి క్లోజ్‌గా మానిటర్ చేసి ఇమ్మీడియేట్‌గా డెలివరీ ప్లాన్ చేయడము, లేదంటే అది చేసినట్టయితే చాలా వరకు తర్వాత దానికి సంబంధించిన హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఈ ఈ ప్రాబ్లమ్‌ని మనం ప్రాపర్‌గా ట్రీట్ చేయవచ్చు.